2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. మిస్టర్ డాక్టర్ షేక్ అన్వర్ గారు, నమస్తే మేడం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్. సో లక్కీ నెంబర్స్ అని చెప్తూ ఉంటుంటాం, ఏంజల్ నెంబర్స్ అని చెప్తూ ఉంటుంటాం, అండ్ కొన్ని వస్తువులు కూడా ఇంటికి సంపదని తీసుకొస్తాయని చెప్తూ ఉంటుంటాం. ద మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ వాస్తులు కనుక మనం చూసుకుంటే ఎటువంటి వస్తువులు లక్కని క్రియేట్ చేస్తాయి ఇంట్లో అంటారు అసలు? నిన్న మన టాపిక్ మాట్లాడడం అంటే ఒక పర్సన్కి 9.5 crores లాటరీ వచ్చింది, కొన్ని ఏంజల్ నెంబర్స్. ఆ పర్సన్ మీకు చూపిస్తానని చెప్పాను, ఈ వీడియోలో చూపిస్తా. అటువంటి అదృష్టం మనకి కలిసి రావాలంటే ఏ మనీ వస్తువులు ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుంది. జాగ్రత్తగా వినండి, ఆ ప్రొడక్ట్స్ మీరు రాసుకోండి, కామెంట్ బాక్స్ లో టైప్ చేయండి. సో ఏంటి అంటే ఆకర్షణ సిద్ధాంతం ఏం చెప్తుందంటే, మీరు ఎలా ఊహిస్తారో మీ సెల్ఫ్ ఇమేజ్, నేను అదృష్టవంతుణ్ణి అని మీరు భావిస్తే అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అనమాట. చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే, 100కో 1,00,00,000కో ఎవరో ఒక అదృష్టవంతులు ఉంటారు అని అనుకుంటారు, కానీ ఆ అదృష్టవంతుడు నేనే అని అనుకోరు. అది పెద్ద ప్రాబ్లం అండి. సార్ జరగబోయే క్లాసెస్ లో గుర్తుపెట్టుకోండి, నేను ఓపెన్ గా చెప్తున్నాను. ఛాలెంజ్ కి రెడీ అంటే రెడీ అని టైప్ చేయండి. 1 yearలో 1 crore మేనిఫెస్టేషన్ ఎలా చేయాలి అనేది ఈ నెల September 5th నుంచి నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, 1 year 1 crore. 1 yearలోనే 1 కోటి రూపాయలు సంపాదించాలి మీరు మేనిఫెస్టేషన్ చేయాలనుకుంటే ఈ క్లాసెస్ కి మీరు కంపల్సరీ అటెండ్ అవ్వండి. September 5th. మరి మీ డౌట్ కదా, అన్వర్ నువ్వు అచీవ్ అయ్యావా అని మీకు అనిపిస్తుంది. అచీవ్ అయిన లేదు, నేను చూపిస్తాను రండి. సో అయితే ఎవరికి 1 yearలో 1 crore వస్తుందంటే, వర్క్ ఒక్కటే కాదండి, వర్క్ ప్లస్ లక్ ఈజ్ ఈక్వల్ టు సక్సెస్. సక్సెస్కి చాలా మంది చూడండి చాలా కష్టపడతారు, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం, వాటి కోసం, వీటి కోసం ఎఫర్ట్స్ చాలా పెడతారు, కానీ వాళ్ళకి లక్ కలిసి రాక ఆ వర్క్ పనిచేయదు. సో ఇప్పుడు నేను చెప్పేది అంటే, ఆ లక్ కలిసి రావాలంటే ఇంట్లో ఏ వర్క్ చేయాలి చూద్దాం. నేను ఒక వీడియోలో చెప్పాను, ఒక వ్యక్తికి 9.5 crores లాటరీ వచ్చింది ఏంజల్ నెంబర్స్ నమ్ముకోవడం వల్ల. సో ఏంటో చూద్దాం. ఆ పర్సన్ ఎవరు, ఒక్కసారి కాదండి 3 సార్లు కొట్టాడు, 3 times. టోటల్ వాల్యూ 9.5 crores. ఒకసారి చూద్దాం ఆ పర్సన్ ఎవరంటే మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ టైం అతను లాటరీ కొట్టినప్పుడు $50,000 గెలుచుకున్నాడండి. తర్వాత $6 lakhs గెలుచుకున్నాడు. తర్వాత ఇవన్నీ మొత్తం చూస్తే చూడండి, నేను క్లియర్గా మెన్షన్ చేశాను, మొత్తం 9.5 crores గెలుచుకున్నాడు. ఒక్కసారి లాటరీ రావడం గొప్ప అనుకుంటే మళ్ళీ అతను 3 సార్లు కొట్టాడు అనమాట. సో చాలా మంది ఏమనుకుంటారంటే, అదృష్టం ఎప్పుడో ఒక్కసారే తలుపు తడుతుంది. దీనికి నేను ఒక పవర్ఫుల్ స్టోరీ చెప్తాను, చాలా జాగ్రత్త ఉంది. ఒకసారి ఒక అతను కాల్ మీద కాల్ వేసుకుని ఇలా ఉప్పుకుని కూర్చున్నాడట. ఎవరో టక్ 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 డోర్ కొట్టారట. అతనేమో ఎవరో అన్నాడట, నేను అదృష్ట దేవతని అన్నదట. సరే లెగుద్దాం అనే లోపు మళ్ళీ డోర్, లెగుద్దాం అనుకున్నాడు కాల్ తీసి, అనే లోపు మళ్ళీ డోర్ కొట్టిందట ఆవిడ. ఎవరో నేను అదృష్ట దేవత అన్నదట. వెంటనే అతను 3ోసారి కాల్ మీద కాల్ వేసుకుని అన్నాడు. మళ్ళీ డోర్ సౌండ్ వచ్చిందట. ఎవరో అని అంటే టక్ 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 మళ్ళీ కొట్టింది. ఎవరమ్మా అంటే అదృష్ట దేవతనంటే ఇలా మళ్ళీ కాల్ దించేసి, నువ్వు అదృష్ట దేవత కాదు వెళ్ళిపో అన్నాడట. ఆవిడ ఆపేసి డోర్ కొట్టడం. కరెక్ట్గా 1 నిమిషం తర్వాత అక్కడి నుంచి పిలుపు వినిపించింది, బాబు నేను వెళ్ళిపోతున్నా, కానీ నువ్వు ఎందుకు తలుపు తీయలేదో నాకు ఒకసారి చెప్పు, నేను వెళ్ళిపోతున్నాడు. అప్పుడు అతను చెప్పాడట, మా తాత చెప్పాడు అదృష్టం ఎప్పుడు తలుపు ఒకసారి తడుతుంది, నువ్వు 3 సార్లు తట్టావు, నువ్వు అదృష్ట దేవత వెళ్ళిపోనాడు. సెంటిమెంట్ ఒక బిలీఫ్ సిస్టమ్. అంటే అదృష్టం ఎప్పుడు తలుపు ఒకసారి తడుతుంది, నువ్వు 3 సార్లు తట్టావు, నువ్వు అదృష్ట దేవత కాదు వెళ్ళిపోనాడు. అలా చాలా మంది ఒక బిలీఫ్ సిస్టమ్తోనే ఉండిపోతారు. వెళ్ళి ప్రయత్నించవచ్చు కదా. చాలా మంది ఈ విధంగా ఉండిపోతున్నారు. అందుకే చాలా మందికి అదృష్టం కలిసి రావట్లే. జీవితంలో ఎప్పుడు ఒక్కసారి అదృష్టం వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు అన్న ఆ నమ్మకం వల్ల వాళ్ళకి లాభాలు రావట్లేదు. సో ఇప్పుడు మనీ వాస్తు ఎక్స్పర్ట్గా, నేను లా ఆఫ్ అట్రాక్షన్ ఎక్స్పర్ట్గా ఏ ప్రొడక్ట్స్ మీ ఇంట్లో ఉంటే అదృష్టం కలిసి వస్తుందో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇంట్లో సంపద రావాలంటే ఏ మనీ వాస్తు ప్రొడక్ట్స్ పెట్టుకోవాలి. సో ఇక్కడ చూద్దాం. అంటే సంపాదనతో కొనే వస్తువులు సంపదగా మారిపోతాయండి. ఎస్, చూద్దాం, జాగ్రత్తగా రాసుకోండి. నెంబర్ 1 కుబేర యంత్రం. కుబేర యంత్రాన్ని మీరు ఎక్స్క్లూజివ్లీ గుర్తుపెట్టుకుని నార్త్ ఈస్ట్, ఇప్పటిదాకా మనీ వాస్తు నేను స్టేట్స్లో కాదు అదర్ కంట్రీస్లో కూడా చెప్తున్నాను, ఆన్లైన్లో. సో చాలామంది మనీ వాస్తు కన్సల్టేషన్ కూడా వస్తున్నారు. అండ్ చాలామంది పాపం 100% వాస్తు అప్రూవ్డ్ అని అంటే కొనేస్తారు. ఆ తర్వాత చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సింపుల్గా చెప్తాను చూడండి, కుబేర యంత్రాన్ని లేదా రాగి స్వస్తిక్ని మీరు నార్త్ ఈస్ట్, పూజా గది ఎప్పుడు నార్త్ ఈస్ట్లో ఉండాలి. నార్త్
నార్త్ అనేది మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఈస్ట్ అనేది సోలార్ ఎనర్జీ, ఈ రెండు కలిసి ఉండే ప్లేస్ నార్త్ ఈస్ట్. ఓకే. వెరీ పవర్ఫుల్ ప్లేస్. చాలా మంది ఏం చేస్తారంటే నార్త్ ఈస్ట్ లో బరువులు పెడతారో వాళ్ళ జీవితమే పెద్ద బరువు పడిపోతుంది. సో నార్త్ ఈస్ట్ ప్లేస్ ఎంత నీట్ గా ఉంటే, ఎంత పవర్ఫుల్ గా ఉంటే మీరు అంత పవర్ఫుల్ గా అవుతారు. సో మీరు నార్త్ ఈస్ట్ లో కుబేర యంత్రం కానీ స్వస్తిక్ సింబల్ కానీ పెట్టుకుంటే చాలా పవర్ఫుల్ అండ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, లక్ కలిసి వస్తుందండి. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కుబేరుడికి ఉత్తరం రాయాలంటే, కుబేరుడికి జాగ్రత్త ఉత్తరం రాయాలంటే ఉత్తర దిశ గుర్తుపెట్టుకోండి. ఉత్తర దిశ ఈజ్ ఈక్వల్ టు ధన దిశ అంటానండి. అనవసరమైన వస్తువులు అంటే పనికిరాని వస్తువులు, వాడని వస్తువులు నార్త్లో పెట్టకూడదు. ఓకే. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ నార్త్ ఎంత నీట్గా ఉంటే మనీ ఫ్లో అంత బాగా వస్తుంది. అదృష్టం కలిసి వస్తే ఆటోమేటిక్గా లక్ కలిసి వస్తుంది. కాబట్టి నార్త్ని నీట్గా ఉంచుకోమని చెప్తానండి. సో అందుకే నేను స్టేట్మెంట్ తయారు చేశాను, రాసుకోండి. చిన్నప్పుడు మార్కులు అవసరం, పెద్ద అయిన తర్వాత మార్పులు అవసరం. మళ్ళీ చెప్తానండి, చిన్నప్పుడు మార్కులు అవసరం, పెద్ద అయిన తర్వాత మార్పులు అవసరం. ఇంట్లో మార్పులు చేసుకుంటే మీకు అదృష్టం ఆటోమేటిక్గా కలిసి వస్తుంది. సో ఇంకా మీరు తీసుకుంటే చాలా మంది చేసే అతి పెద్ద మిస్టేక్, డబ్బు రాకపోవడానికి, స్టక్ అయిపోవడానికి, స్టక్ అయిన మనీ రాకపోవడానికి, లేదా అప్పులు ఇచ్చిన డబ్బులు రాకపోవడానికి కారణం ఏంటంటే, తాకట్టులో ఉన్న బంగారం కూడా ఆకట్టుకు పోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ నైరుతి ప్లేస్లో లాకర్ పెట్టరు, డబ్బులు పెట్టరు, రాంగ్ డైరెక్షన్ పెడతారు. ఎప్పుడు కూడా నైరుతి ప్లేస్లో మీకు వెయిట్ ఉండాలి. లాకర్ పెట్టుకోవడం కానీ, మనీ కానీ అవన్నీ అక్కడ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనీ ఫ్లో చాలా బాగుంటుందండి. అండ్ ఇంకా మీరు ఎక్కడెక్కడ పెట్టుకుంటే లక్ కలిసి వస్తుందని అంటే, దిస్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్. కామెంట్ బాక్స్లో టైప్ చేయండి నార్త్ ఈస్ట్ మనీ ప్లేస్ అని టైప్ చేయండి. నార్త్ ఈస్ట్లో ఎవరైతే వాటర్ ఫౌంటైన్ పెట్టుకుంటారో వాళ్ళకి లక్ ఆటోమేటిక్గా బాగా కలిసి వస్తుందండి. అందుకే ఈ గోటి ఎన్ని రెస్టారెంట్, షాపింగ్ మాల్స్, ఎక్కడికైనా వెళ్ళండి, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ ఎక్కడికైనా వెళ్తే ఆ ముందు షాపింగ్ మాల్స్ ముందు కంపల్సరీగా వాటర్ ఫౌంటైన్ పెడతారు. వాటర్ ఫౌంటైన్ ఈజ్ ఈక్వల్ టు మనీ ఫ్లో. కామన్ బుక్ టైప్, మీకు నిజంగా మనీ ఫ్లో కావాలనుకుంటే మనీ ఫ్లో అండ్ లక్ అని టైప్ చేయండి. ఏది టైప్ చేస్తామో అది ఖచ్చితంగా మనకు వస్తుంది. సో ఇలాగా ఈసారి జరగబోయే క్లాసెస్లో చాలా ఛాలెంజింగ్ కాన్సెప్ట్ ఇస్తున్నాను. 1 yearలో ₹1 కోటి మేనిఫెస్టేషన్ చేయాలంటే వాస్తు ఏం ఫాలో అవ్వాలి, మైండ్ సెట్ ఎలా చేసుకోవాలి, ఎందుకంటే మైండ్ సెట్ అయితే లైఫ్ సెట్ అయిపోతుంది. ఓ సూపర్. సో చాలా మంది లాస్ట్ ప్రీవియస్గా జరిగిన సెషన్స్కి సంబంధించి అడ్వాన్స్ క్లాస్ ఏమైనా ఉండే అవకాశం ఉందని అడుగుతున్నారు. సో ఈ క్లాస్తో పాటు అడ్వాన్స్ కూడా ఏమైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా అన్వర్ గారు? ఎస్, ఈ నెల September 5th అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ స్టార్ట్ చేస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకుని, ఎప్పటిదాకా మీరు విన్న క్లాసెస్ ఎక్కడెక్కడ అవన్నీ బేసిక్ లా ఆఫ్ అట్రాక్షన్, ఈసారి జరగబోయే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. అయితే అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ ఈ నెలలోపు ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఆఫర్ ఇస్తున్నాను. దాని తర్వాత చేసుకుంటే ఆఫర్ మాత్రం ఉండదు. సో అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ 11 days క్లాసెస్ ఉంటాయి ఆన్లైన్లో. గుర్తుపెట్టుకుని నట్టింట్లో కూర్చొని డబ్బు సంపాదించుకోవచ్చు. సో మీరు గ్లోబల్గా ఎక్కడికైనా ఉన్నా కూడా హ్యాపీగా ఆన్లైన్లోకి వచ్చి డబ్బుని ఈజీగా, అది కూడా లక్ని, వర్క్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తాను. లైఫ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, మిలియనర్ ఎలా అవ్వాలి, బిలియనర్ ఎలా అవ్వాలి, లాటరీస్ ఎలా మేనిఫెస్టేషన్ చేయాలో కూడా చెప్తాను. అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ September 5th మార్నింగ్ 5:45 to ఎర్లీ మార్నింగ్ 7 వరకు 11 days క్లాసెస్. ఈజీగా ధనవంతులు అవడం ఎలా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.